జరగాలి చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అనే చందాన సాగుతుంది కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారం. తాజాగా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగినటువంటి శంకుస్థాపన లెక్కిస్తే మొత్తం 5 సార్లు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపనలు అయితే జరిగాయి. అయితే ఆసక్తికరమైనటువంటి వ్యవహారం, ఈ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చాలా ప్రస్ఫుటంగా పేర్కొన్నారు. అలాంటి దశలో కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పట్టుబట్టి కడప స్టీల్ ప్లాంట్ సాధిస్తే ఆయనకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసినట్టు ఉండేది. అమరావతిని రాజధానిగా కేంద్రం గెజిట్లో పేర్కొనాలి అనే విషయంలో చాలా పట్టుదలగా ప్రయత్నం చేశాను, తన కృషి వల్లే అదంతా జరిగింది అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. మరి అమరావతి మీద ఉన్నటువంటి అంత ఆప్యాయత కడప స్టీల్ ప్లాంట్ కట్టించాలి అనే లక్ష్యం మీద ఎందుకు లేదు? కేంద్ర ప్రభుత్వమే కట్టాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్న అంశాన్ని కూడా అమలు చేయించాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం కడప స్టీల్ ప్లాంట్కి మరోసారి శంకుస్థాపన చేయడం ద్వారా రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో తానెంతో అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను, రాయలసీమను ఎంతో అభివృద్ధి పదవిలో నడిపిస్తున్నాను అని చెప్పుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ప్లాంట్ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పనుల ప్రారంభానికి శ్రీకారం పడినటువంటి ప్రాంతం. ఇదే చంద్రబాబు నాయుడు 2018లో ఒకసారి శంకుస్థాపన చేశారు. కానీ అది జమ్మలమడికి సుదూరంగా ఆయన శంకుస్థాపన చేస్తే, ఇప్పుడు నిర్మాణం పూనుకుంటున్నటువంటి స్థలం జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు ప్రారంభోత్సవం జరిగినటువంటి ప్రాంతం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి ప్రాజెక్టుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినట్టుగా ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అందుకే ఈ క్రమంలో సజ్జన్ జిందాల్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేయడం ద్వారా చంద్రబాబు పరువు తీసేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఎంతో ఘనంగా ఈ స్టీల్ ప్లాంట్ అంతా తన కష్టార్జితమేనని, తన వల్లే వచ్చిందని, తాను సాధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఇదొక భాగమని చెప్పుకోవడానికి చాలా శ్రమించారు. ఆయన ఉదయం నుంచి చాలా పెద్ద స్థాయిలో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ముందుకు సాగే పనిలో పడ్డారు. కానీ తీరా సజ్జన్ జిందాల్ సాయంత్రానికి ఒక ట్వీట్ వేసి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ప్రాజెక్ట్, ఆయన వల్లే శ్రీకారం పడినటువంటి వ్యవహారం, ఆయన కారణంగానే త్వరలోనే పూర్తి చేసే ప్రయత్నం చేయబోతున్నాం అని స్పష్టం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గాలి తీసేసినట్టుగా కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు తను ఎంత ఘనతగా అంతా తన వల్లే వచ్చిందనేటువంటి క్రెడిట్ని ఆపాదించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సజ్జన్ జిందాల్ ట్వీట్తో ఆ పరువు మొత్తం గంగలో కలిసిపోయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా చంద్రబాబు నాయుడు పడినటువంటి తపనంతా నీరు గారిపోయినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రెడిట్ గేమ్స్, ఇలాంటి వ్యవహారాలు ఇవన్నీ పక్కన పెడితే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎప్పటికైనా పట్టాలెక్కి ఇప్పుడైనా పూర్తయితే అది రాష్ట్ర ప్రజలకి ప్రయోజనం. అలా పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాగలిగితే మరింత మేలు అన్నట్టు. చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నం ఎలాగూ చేయట్లేదు, అలాంటి ఆలోచన కూడా ఆయన కనిపించట్లేదు. కనీసంగా స్టీల్ ప్లాంట్ని సకాలంలో పూర్తి చేసేలా, సజ్జన్ జిందాల్తో సమన్వయంతో ముందుకు సాగేలా ఏర్పాట్లు చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. కానీ సజ్జన్ జిందాల్కి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి గతంలో టాలీవుడ్ యాక్ట్రెస్ వివాదంలో జరిగినటువంటి తంతు కారణంగా ఈ ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే జాప్యం జరిగింది. ఇది మరింత జాప్యం జరగకూడదని, వీలైనంత వేగంగా పూర్తవ్వాలని మనమంతా ఆశిద్దాం. అలాంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత వ్యవహారాలన్నీ పక్కన పెట్టి రాయలసీమ ప్రయోజనాలు తగ్గట్టుగా ప్లాంట్ పూర్తి చేయించేటువంటి ప్రయత్నంలో తల మునకలై ఉండాలని కోరుకుందాం.